ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మీరేం కొత్తగా హామీలు కాదు, కేసీఆర్ పైసలు ఇచ్చినా చాలని ఫీల్ అవుతారు రైతులు. ఈయన ఇచ్చిన హామీ మేరకు ఇచ్చి తీరుతామని ఇంకా గట్టిగా చెప్తున్నాడు. నువ్వు ఇచ్చి తీరుతామని మనం చెప్పినావు కదా. 28 తారీఖు నాడు రైతు లేనటువంటి పేదలకు మేము 6,000 వేస్తాం ఒక విడత కింద, ఇంకో విడత కింద మళ్ళీ ఇంకోసారి 6,000 వేస్తాం, మొత్తం 12,000 ఇస్తామని చెప్పేసి నువ్వు మొన్న చెప్తివి కదా. గట్లనే ఇది కూడా ఇచ్చి తీరుతామని చెప్తున్నావు కదా, గట్లనే ఇది కూడా. ఆదివారము సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశమై చర్చించారు. త్వరలో విధి విధానాలు విడుదల చేయాలని ఉపసంఘం నిర్ణయించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. మరి ఇప్పుడెందుకు కూర్చున్నారు? చాయ్ బిస్కెట్ తినడానికి కూర్చురా? త్వరలో విధి విధానాలు రూపొందించడానికి మరి ఇప్పుడెందుకు కూర్చున్నారు? సంవత్సర కాలం పాటు ఏం గడ్డి వీకిర్రు? మీ ఉపసంఘము, మీ సంఘము, మీ క్యాబినెట్, మీ ప్రభుత్వం అంతా కలిసి ఏం చేసిరండి? సంవత్సర కాలం పాటు 2 సార్లు రైతులకు రైతు బంధు పైసలు ఎగ్గొచ్చారు కదా. ఎగ్గొచ్చి ఇచ్చి తీరుతామని చెప్తా ఉన్నారు. మళ్ళీ త్వరలో విధి విధానాలు తయారు చేస్తారంట. ఈ త్వరలో అనేది నాకు తెలిసి 5 ఏళ్ళ దాకా ఇదే త్వరలో చెప్తా కూడా పోతూనే ఉంటారు. మళ్ళీ తర్వాత కూర్చుంటారు, త్వరలో మళ్ళీ విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్తారు. చివరికి సాగు కబురు సలహా చెప్పుకుంటా ఇంత మనం చెప్పుకోలే, ఇంట్లో ఒక్కరికి ఇస్తాము, సాగు చేస్తేనే ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఈ ముచ్చట్లు చెప్తారు.